హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో రెస్టారెంట్స్లో కన్నా చాలా రుచిగా ఉండేలా క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. క్రీమ్ యూస్ చేయకుండా పర్ఫెక్ట్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో 1 ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని ఇలా కాస్త బ్రౌన్ అయ్యేలా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉంటే సరిపోతుంది. దాంట్లోనే 1 టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవనివ్వండి. నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. మష్రూమ్ని రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుందండి, మనం ఎలాగో బ్లెండ్ చేస్తాం కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ వేసుకొని ఫ్రై చేసేటప్పుడు వాటిలోంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ పూర్తిగా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ పూర్తిగా ఎవాపరేట్ అయ్యాక మిరియాలు లేకుండా ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ మిక్చర్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొన్ని కొత్తిమీర కాళ్ళు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 6-7 జీడిపప్పులను కూడా వేసుకొని కాస్త వేయించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మైదాని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ వచ్చాక మీడియం ఫ్లేమ్ మీద 5 to 6 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. మైదా యాడ్ చేసాం కాబట్టి ఇది కాస్త థిక్ అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. ఇది చల్లారాక దీన్ని బ్లెండ్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పంచదారని కూడా వేసుకోవాలి. అలాగే ఈ థిక్నెస్ని బట్టి సూప్ కన్సిస్టెన్సీ రావడం కోసం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం పక్కకు తీసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇదొక బాయిల్ వచ్చాక ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ రెడీ. మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి. కానీ మనం యాడ్ చేసిన కాజు అలాగే మైదా వల్ల సూప్కి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అంతేకాదండి, ఇది చాలా కమ్మగా రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి క్రీమ్ని అన్డౌటెడ్లీ అవాయిడ్ చేయొచ్చు. ఎలా ఉంది రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.